ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మేడం, ఇతను నా వెంట పడి వేధిస్తున్నాడు. తీసుకెళ్లి లాకప్ లో వేయండి. రే, వదిన లేడీ కానిస్టేబుల్ తో మాట్లాడుతుంది ఏంట్రా? అన్ననేమన్నా అంటుందంటావా? గమ్మునుండ్రా. అన్నను ఎవరనుకుంటున్నావు? అరే బస్ మేడం, నేను అలాంటి వాడిని కాదు మేడం. మీరు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు సార్. చాలా మందికి హెల్ప్ చేశారు. అమ్మయ్యా, ఈ ముక్క ఆవిడ బస్ ఎక్కక ముందు చెప్పాలి కదా మేడం. సిగ్గు చూడు, సిగ్గు లేకుండా. అనుకుంటాం కానీ రా సిద్ధు, మనసుకి నచ్చిన వాళ్ళు బస్సులోనూ ఆటోలోనూ చివరికి ఎడ్ల బండిలో వెళ్ళినా సరే వాళ్ళతో కలిసి చేసే ప్రయాణం భలేగా ఉంటుందిరా. టికెట్ 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 టికెట్. అక్కడికేనా? అవునండి. చిల్లర లేదా? లేదు. చిల్లర లేనప్పుడు ఇలాంటి చిల్లర వేషాలు వేయకూడదు. ఆ అమ్మాయి నేను పట్టించుకోవడం లేదు. వెంటపడి ఎందుకు నీ బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటావు? నా బంగారమే నా భవిష్యత్తుని ఈ కండక్టర్ అమ్మకి ఎలా చెప్పాలి? ఏంటి కళ్యాణి, మళ్ళీ చెప్పు తెగిందా? ఈసారి తెగితే బాగోదు. అయినా నీకేమైనా బుద్ధుందా? ఎందుకు నా వెంట పడుతున్నావు? చిన్నప్పుడు జాతరలో తప్పిపోయినా నా మరదలు కూడా అచ్చు నీలాగే ఉండేది. నేను చిన్నప్పుడు ఎలా ఉన్నానో నీకు తెలుసా? మా మరదల్లానే. ఇడియట్. హలో కళ్యాణి, నేను ఇడియట్ని కాదు, చాలా మంచివాడిని తెలుసా. ఇందాక కానిస్టేబుల్ మేడం కూడా నాకు కితాబ్ ఇచ్చింది. ఇంకా ఆపో. నీ వల్ల నేను చాలా నష్టపోయాను. అరే, ఏదో జీవితమే పోయిందన్నట్టు నన్ను బ్లేమ్ చేస్తున్నావేంటి కళ్యాణి? నా ఉద్యోగం పోయింది అంటే జీవితం పోయినట్టే కదా. నేను నిన్ను ఉద్యోగంలో నుంచి తీయించినట్టు అలా మాట్లాడతావేంటి కళ్యాణి? తీయించలేదు, కానీ రానివ్వలేదు. నేనా? మీ వల్ల రాలేదు. ఎప్పుడు చూసినా గొడవలు, ఫైటింగ్లు. నువ్వేమైనా హీరో అనుకున్నావా? రౌడీవి. కొంచెం సాటి మనిషికి సాయం చేయడం నేర్చుకో. వెళ్తున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.